ఇన్సిడెంట్ చిన్నదే కానీ దానివల్ల మేము ఎంత ఎఫెక్ట్ అయ్యాం. ఆ టైంలో ఫోన్ మోగితే ఎవరికైనా ఏం ఆలోచిస్తాం, అమ్మ ఎవరికైనా అయిందా, ఫ్రాడ్స్ మీరు అది ఇదని చెప్పి ఒక మనిషికి వాల్యూ ఇవ్వమా. మా పెద్దవాళ్ళు అదే నేర్పించారు. అసలు మనం సారీ చెప్పాల్సిన అవసరం ఏంటి? పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని, బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మా సునీతాస్ హోమ్ డెకార్కి సంబంధించిన ఎవ్రీ మూమెంటు మీరు లేకుండా జరగలేదు కదా. ఫస్ట్ డే 1 నుంచి ఇవాళ ఈ ఐటెం వచ్చిందండి, ఇవాళ ఈ ఆర్డర్ వెళ్తుందండి, ఇవాళ ఇది బల్క్లో వెళ్తుందండి, ఇది బల్క్లో వచ్చినాయండి, ప్రతి సంతోషం మీతో షేర్ చేసుకున్నా. మాకు ఏదన్నా మోసపోయినా కూడా మేము అది కూడా చెప్పా. ఎందుకు మీకు అలా జరగకుండా ఉండాలి, ఎవరు ఇట్లా ఎఫెక్ట్ అవ్వకూడదు వీళ్ళ ద్వారా అని చెప్పి నేను ప్రతి విషయం మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను కదా. సో ఈరోజు జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ అండి. ఇన్సిడెంట్ చిన్నదే కానీ దానివల్ల మేము ఎంత ఎఫెక్ట్ అయ్యాము అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. అయితే నిన్న ఈవినింగ్ అండి ఒక కస్టమరు, రోజు కాల్స్ వస్తూనే ఉంటాయి. అట్లా నిన్న కూడా ఒక కాల్ వచ్చింది ఆఫ్టర్నూను. నిజాంపేట నుంచి ఒక కస్టమరు ఉర్లి ఒకటి బుక్ చేసుకున్నారండి. అయితే యూజువల్గా ఏంటంటే ర్యాపిడో సమ్టైమ్స్ కస్టమర్స్ బుక్ వాళ్ళంతటి వాళ్ళే ర్యాపిడో బుక్ చేసుకుంటారు. సమ్టైమ్స్ మేము బుక్ చేసి పంపిస్తుంటాము. డిపెండ్స్ అనమాట. ఒక్కొక్కరు కస్టమర్స్ మాకు అసలు రావండి అవన్నీ, మీరే బుక్ చేసి పంపించండి అని అంటుంటారు. పంపిస్తాము. వాస్తవంగా చెప్పాలంటే అండి, మాకు ఆన్లైన్ ఎప్పుడు కూడా కొరియరే ఈజీ. ప్యాక్ చేసే టీం ఉంటుంది, ప్యాక్ చేసేస్తారు, పంపించేస్తాము. ఎప్పుడైతే ర్యాపిడో అంటామో మాకు మా స్టాఫ్ ఫాలోఅప్ చేసుకుంటూ ఉండాలి. అక్కడికి సేఫ్గా వెళ్ళిందా, డెలివరీ ఇచ్చాడా లేదా, మళ్ళీ మధ్యలో కాల్స్ వస్తూ ఉంటాయి. మాకు వాస్తవంగా టైం వేస్టే. కానీ కస్టమర్ సర్వీస్ ఎప్పుడు మేము ప్రయారిటీగా చేస్తుంటాం అన్నమాట. అయితే నిన్న కూడా వాళ్ళు ర్యాపిడో బుక్ చేసుకున్నారు. వాళ్ళే మేము బుక్ చేసుకుంటామండి, పంపించండి అని అన్నారంట. అక్కడికి మా వాళ్ళు ర్యాపిడో అయినా కూడా ప్యాకింగ్ ప్రాపర్గా చేసి పంపిస్తారు. ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడికి ఐటమ్ ఈ అబ్బాయి ఎలా పెట్టుకుంటాడో ఏమో, ఎందుకు వచ్చిందో డెలివరీ క్లియర్గా అవ్వకపోతే మళ్ళీ మనకే ప్రాబ్లం కదా అని చెప్పి ప్రాపర్గా ప్యాక్ చేసి పంపిస్తారనమాట. ప్యాక్ చేసినాక మేము మీకు ఇన్ఫామ్ చేస్తాము, అప్పుడు బుక్ చేయండి అని కూడా చెప్పారంట. అయినా కూడా వాళ్ళు బుక్ చేస్తారు. అబ్బాయి ఇక్కడికి వచ్చి నుంచున్నాక మా వాళ్ళు ర్యాపిడో బాక్స్ని అంటే ఉర్లీ బాక్స్ని హ్యాండ్ ఓవర్ చేసేసారు. ఇక్కడి వరకు మా ప్రాసెస్ అదంతా సాఫీగా అయిపోయింది. నిన్న 5:30కి జరిగింది ఇది. అక్కడికి నిజాంపేట డెలివరీ అయిపోయింది. ఇంకా అంటే మేము బుక్ చేస్తే కనుక డెలివరీ అయ్యిందా లేదా, మనకే ఓటీపీ వస్తుంది కనుక అన్నీ మా వాళ్ళు చూసుకుంటారు. కానీ వాళ్ళు బుక్ చేసుకున్నారు కదా, వీళ్ళ పనిలో వీళ్ళు పడిపోతారు. మళ్ళీ కస్టమర్కి ఫోన్ చేసి మీకు వచ్చిందా రాలేదా అని అడగం కదండి. వీళ్ళు ఫాలో అప్ చేయలేదు. వాళ్ళు కూడా రిసీవ్డ్ అని పెడతారు, యూజువల్గా వాళ్ళు పెట్టలేదు. నైటు 11:30కి మీకు పక్కన పెడతాను చూడండి, మా వాట్సాప్ది స్క్రీన్ రికార్డ్ చేసి పెడతా చూడండి. 11:30కి మెసేజ్ పెట్టారంట వాళ్ళు. ఏం పెట్టారో మరి స్టాఫ్ చూసుంటారు. అయితే 1:30కి ఫోన్ కాల్ వచ్చిందండి, వాట్సాప్ కాల్. నాకు యూజువల్గా ఎవరైనా 1:30 అంటే మంచి నిద్రలో ఉంటాం, డీప్ స్లీప్. ఫోన్ రింగ్ అయ్యేసరికి మనకు ఆ టైంలో ఒకసారి నా రింగ్ టోనా, మా వారిదా, ఇవన్నీ ఆలోచించాం కదా. ఆ టైంలో ఫోన్ మోగితే ఎవరికైనా ఏం ఆలోచిస్తాం, అమ్మ ఎవరికైనా అయిందా, ఒక్కసారి మైండ్లో అదే వస్తుంది ఎవరికైనా. సడన్గా లేసా చూస్తే కంపెనీ ఫోన్ మోగుతుంది. ఏంటి ఈ టైంలో ఎవరు ఫోన్ చేశారు అనుకున్నా కానీ ఆ టైంలో ఫోన్ లిఫ్ట్ చేయం కదా, సైలెంట్లో పెట్టేసాను, పడుకున్నా. మార్నింగ్ యాజ్ యూజువల్ స్టాఫ్ 10 o'clockకి స్టాఫ్కి హ్యాండ్ ఓవర్ చేస్తాము ఫోను. సో షాప్ ఓపెన్ అవ్వగానే కాల్ వచ్చిందంట. ఓపెన్ అవ్వగానే కాల్ వచ్చిందో మరి కొంచెం అటు ఇటుగా వచ్చిందో కాల్ వచ్చిందంట. మా వాళ్ళు చెప్పండి మేడం అనగానే అసలు అట్నుంచి ఏంటి చెప్పేది, మీరు అసలు ఫోన్లు ఎత్తరా, ఫ్రాడ్స్ మీరు, అది ఇదని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంట. అదేంటి మేడం అసలు ఏంటి విషయం ఏంటంటే, ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి, మీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తాను, విషయం ఏంటో తెలిస్తేనే కదా నేను మీకు రిప్లై ఇచ్చేదని మా వాళ్ళు అంటుంటే, ఏంటి ఎంతసేపు టైం పడుతుంది, రాత్రి నుంచి మాకు రాత్రి అంతా నిద్ర లేదు అసలు, అది ఇదని
వాళ్ళు మాట్లాడారంట. మాట్లాడితే నాకు ఏదన్నా అవనివ్వండి మేడం, మా తరపు నుంచి ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కూడా నేను చాట్ ఓపెన్ చేస్తేనే కదా మాకు తెలిసేది అని అంటే, ఈ అమ్మాయి కంగారు పడిపోతుంది ఒక పక్కన. ఈ లోపల వేరే వాళ్ళు కూడా గ్రూప్ కాల్ లాగా యాడ్ అయిపోయారంట. ఇంకా ఈ అమ్మాయిని అసలు ఏం మాట్లాడనివ్వట్లేదంటే యువతల నుంచి, మీరు ఫ్రాడ్స్, మీరు మాకు ఉర్లీ ఆర్డర్ చేసుకుంటే టిష్యూ పేపర్స్ పంపించారు, అదేదో బుక్స్ పంపించారు, ఇది అది అని చెప్పి ఇంక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంట. మా దగ్గర అట్లా జరగదు మేడం, మీకు మేమేం పంపించామనేది ప్రూఫ్తో సహా మేము కొంచెం టైం ఇస్తే నాకు నేను పంపిస్తాను అని చెప్పిందంట. నేను పంపిస్తాను అని అన్నప్పుడు కూడా, అయినా మీరు వీడియో కాల్లో చూసారు కదా మేడం, మాదేమీ ఊరికే స్టోర్ లేకుండా ఎక్కడో చేయట్లేదు కదా, మేము వీడియో కాల్లో మొత్తం స్టోర్ అంతా చూశారు, మీకు తెలియంది ఏముంది, ఎప్పటి నుంచో చేస్తున్నామని ఈ అమ్మాయి చెప్తుంటే కూడా మీదంతా షో పుట్టప్పు, ఇట్లాగే సేమ్ మీదంతా షో పుట్టప్పు, ఫేక్ వాళ్ళది, అసలు ఏమీ పర్చేస్ చేయొద్దు అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ పెట్టారు. నేను అది కూడా పెడతాను చూడండి పక్కన. సంజన మార్నింగ్ లెక్సేసరికి నాకు లేవంగానే చెప్పింది విషయం. ఏమో లేమ్మా, ఎవరు పెట్టారో లే, కొంతమంది కావాలని కూడా పెడుతున్నారు, ఎవరు పెట్టారో వదిలే అన్న. మాకు ఇదంతా తెలియదు కదా, అప్పటికి ఇంక కాల్ రాలా, ఇదంతా జరగల. ఇంకా ఆ అమ్మాయిని కన్ఫ్యూజ్ చేసేస్తుంటే, మళ్ళీ ఇంకో మాట ఏంటి, మీకు పేమెంట్ వేస్తుంటే కూడా ఫ్రాడ్ అని వచ్చిందంట. మాకు పేమెంట్ వేస్తుంటే ఫ్రాడ్ అని వచ్చిందంట. మాకు పేమెంట్ మా స్కానర్కి వేస్తుంటే సునీతాస్ హోమ్ డెకర్ అని వస్తుంది. మా ఫరం పేరే వస్తుంది కదండి ఎవరికైనా కూడా. ఇప్పుడు మనం ఏ పేరు మీద తీసుకుంటామో అదే పేరు వస్తుంది ఎవరికైనా. ఫ్రాడ్ అని ఎందుకు వస్తుంది? అది ఏదన్నా మనము వేరే ఏదన్నా అయితే అట్లా వస్తుంది. సో ఆమె ఇన్నది మేడం, ఒక 10 minutes నాకు టైం ఇవ్వండి, నేను సీసీ ఫుటేజ్ తీసి పెడతాను అని అన్నదంట మా అమ్మాయి స్టాఫ్. ఇంకా వాళ్ళు అసలు వినట్లేదు, ఈ అమ్మాయి చెప్పేదానికి వినడానికి రెడీగా లేరు. వాళ్ళ టెన్షన్ వాళ్ళది, మాకు ఐటమ్ రాంగ్ వచ్చింది అనేది. ఆ టైంలో మా టీము ఇంకా ఫోన్ పెట్టేశారనమాట. పెట్టేసి మాకు ఇంటికి కాల్ చేస్తే మా వారు ఎందుకమ్మా టెన్షను, మా వారు కూడా ఉన్నారు ఆ టైంలో. మనం ఏమి తప్పు చేయలేదు కదా, సీసీ కెమెరాలో చక్కగా రికార్డ్ వెనక్కి వెళ్ళి తీసి పంపించండి రికార్డ్ చేసి అని. ఇంకా ఎప్పుడైతే అది పంపించామో ఇంకా సైలెంట్ అనమాట. వాళ్ళు చూసుకుని కూడా ఇంకా అటు నుంచి ఏమి కాల్ కానీ ఏం లేదు. ఇటు నుంచి మళ్ళీ ఏమే కాల్ చేసింది. చూసారు కదా మేడం, మా తరపు నుంచి ఎటువంటి తప్పు జరగలేదు. ఇక్కడ జరిగింది ఏంటంటే, ర్యాపిడో అబ్బాయి పార్సల్ని ఒకరికి ఇవ్వబోయి ఒకరిదొకరికి ఎక్స్చేంజ్ చేసి ఇచ్చాడనమాట. అసలు మా వాళ్ళు ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు. ఇంకా వాళ్ళు ఒక పార్సల్ ఓపెన్ చేసిన వీడియో పెట్టారనమాట. ఎంతసేపు మీరంతా ఫ్రాడ్ అన్న మాట తప్పించి ఇంకో మాట మాట్లాడట్లేదు. తీరా ఏంటని చూస్తే అసలు ఆ పార్సల్ వీడియో చూస్తే అసలు ఇది మన బాక్సే కాదు కదా, మన దగ్గర నుంచి వెళ్ళిన బాక్సే కాదు కదా అని మాకు అర్థమైంది. ఇంకా ఒకసారి అసలు మా పార్సల్ ఎలా ఉంటుందో బాక్స్ పెడతాను చూడండి, ఇట్లా ఉంటుంది. సునీత హోమ్ డెకార్ తరపు నుంచి ఏదన్నా ఐటమ్ బుక్ చేసుకుంటే ఇట్లా మాది SHD సింబల్ ఉంటుందండి, సునీతాస్ హోమ్ డెకార్ అని. ఈ సింబల్ ప్రతి బాక్స్ మీద ఇదే టేప్ వస్తుంది. మీకు ఈ టేప్ ఎక్కడన్నా కట్ అయింది అనుకోండి ఆన్లైన్ కొరియర్ వచ్చినప్పుడు, సో అప్పుడు మీరు అసలు ఆ బాక్స్ కూడా తీసుకోమాకండి. అప్పుడు ఏదైనా మోసం జరిగే అవకాశం ఉంటుంది, మా టేప్ కట్ అయి ఉంటే కనుక. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, SHD టేపే మేము పంపించే ఆన్లైన్ బాక్స్ మీద కంపల్సరీ ఈ టేపే ఉంటుంది. ఈవెన్ అసలు మేము ర్యాపిడో బుక్ చేసినా మా వాళ్ళు ఈ టేప్ వేస్తారు కవర్కి. అంటే బాక్స్ ప్యాకింగ్ లేదనుకోండి, ఓన్లీ కొన్ని ఐటమ్స్ ఉంటాయి, దాని బాక్స్ ప్యాకింగ్ అవసరం ఉండదు. దండలు ఇలాంటివి బుక్ చేసుకుంటారు కదా, కవర్లో వేసినప్పుడు ఈ టేప్ వేస్తారు కంపల్సరీ కవర్కి. ఎందుకంటే ఇప్పుడు ర్యాపిడో వాళ్ళు ఏదో మోసం చేస్తారని కాదు, వాళ్ళ హడావుడిలో బండికి తగిలించుకుంటారు, ఏదన్నా పడిపోతుందేమో, ఏదన్నా మిస్టేక్ జరుగుతుందేమో అని అన్ని రకాలుగా మేము జాగ్రత్త పడుతూనే ఉంటాము. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే అండి, ఈ ర్యాపిడో అబ్బాయి ఒకరికి ఇవ్వాల్సిన పార్సల్ ఇంకొకరికి ఇచ్చేసాడు అనమాట. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి వచ్చిన బాక్స్ మీద ఫోన్ నెంబర్ కూడా ఉంది, అంటే కస్టమర్ నెంబర్ కూడా ఉందన్నమాట. అది చూసి మా వాళ్ళు కాల్ చేశారు కూడా. ఆ నెంబర్కి కాల్ చేస్తే ఇట్లా మేము అసలు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నామండి, ఎదరాళ్ళకి ఇవ్వమన్నాము అని చెప్పారు. అసలు ఏదైనా కానండి చిన్న ఇష్యూ, ఇది సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. మా తరపు నుంచి యూజువల్గా ఎటువంటి ప్రాబ్లమ్ రాదండి. అంటే నేను వీడియోస్లో కూడా చెప్తాను, దీనికి కొంచెం ఇది ఇట్లా వచ్చిందండి, ఏదైనా ఉన్నా కూడా ఇది ఇలా ఉందండి, ఇది ఇలాగే ఉంటుంది, ఇది కొంచెం డెలికేట్గా వాడుకోవాలి
అని చెప్పి నేను ప్రతిదీ కూడా క్లారిటీగానే చెప్తాను. ఏదైనా జీవితం అండి, జీవితంలో ఇంత పెద్ద దీనిలో ఏదో ఒక పొరపాటు జరగకుండా ఉంటుందా? అక్కడితోటి అయిపోదు కదా. ఒకవేళ మా తరపు నుంచి ఏదైనా తప్పు ఐటెం పంపించామే అనుకోండి, అసలు అట్లాంటిది 99% కాదు 100% జరగదు. ఇన్ కేస్ బాక్సులు ఇక్కడ ప్యాకింగ్ పెట్టి ఉంటాయి, ఏదన్నా పొరపాటుకి ఇక్కడ ఈ బాక్స్ బదులు ఇంకో బాక్స్ ఇచ్చారే అనుకుందాం, సొల్యూషన్ ఉంటుంది కదండి దేనికైనా. ఇవాళ ఆవిడనే కాదు, ఈ మధ్య ఏంటంటే స్టాఫ్ ఫోన్ ఎత్తుతుంటే ఏంటండి, స్టాఫ్ అయితే వాళ్ళతో సరిగ్గా మాట్లాడరా మంచిగా. అసలు అంటే ఇప్పుడు మనం వయసుకి లేదంటే ఒక వృత్తికి ఇస్తామా, ఒక మనిషికి వాల్యూ ఇవ్వమా? అసలు ఒక మాట్లాడే తీరు, ఒక మాట్లాడే పద్ధతి ఉంటుంది కదా. స్టాఫ్ ఫోన్ ఎత్తితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు చాలామంది. ఇది నేను గమనిస్తున్నా ఈ మధ్య. చాట్స్ అటెండ్ అయ్యే వాళ్ళు ఎవరన్నా నేను అటెండ్ అవ్వచ్చు, మా అమ్మాయి అటెండ్ అవ్వచ్చు, లేదంటే మేము వాళ్ళకి వాయిస్ తెలుస్తుంది కదా ఫోన్ లిఫ్ట్ చేయగానే, ఆ టైంలో వాయిస్ వేరుగా ఉంటుంది, స్టాఫ్ అనేసరికి వేరుగా ఉంటుంది. ఎందుకండి ఇట్లా ఆన్లైన్లో ఏది జరిగినా అండి, ఇవాళ రేపు వాస్తవంగా జరుగుతున్నాయి మోసాలు ఆన్లైన్లో. కానీ మేము మాత్రం మమ్మల్ని చూస్తున్నారు 4 సంవత్సరాల నుంచి మేము ఈ బిజినెస్ రన్ చేస్తున్నామంటే ఇంతలో స్టార్ట్ చేసాము, ఇంత సామాన్తో. ఇవాళ రోజున ప్రౌడ్గా చెప్తాను, 3 floors షోరూమ్ రన్ చేస్తున్నామంటే అదంతా మీరు ఇచ్చిన సపోర్ట్ ఒకటి. రెండోది, మేము జెన్యూన్గా మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేస్తాం కనుకనండి. ఒక వస్తువుని ఒకరికొకసారి అమ్మటం బిజినెస్ ఎప్పుడు కాదు. ఆ వస్తువు కొనుక్కున్న వాళ్ళు ఇంకొకరికి చెప్పాలి, పలానా వాళ్ళ దగ్గర ఉన్నాయి, అక్కడ బాగుంటుంది క్వాలిటీ అనేది మేము నమ్ముతాం. ఎప్పుడు మా పెద్దవాళ్ళు అదే నేర్పించారు. ఎప్పుడు మోసం చేయకుండా ఉంటే అదే మన కాపాడుతుంది అని చెప్పి. అలాగే ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా ఎవరైనా నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. సో మనం మాట్లాడే పద్ధతి ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టేటట్టు ఉండకూడదండి. మీకు ఇవాళ రోజున ఈ ప్రాబ్లం వచ్చింది కదా అని చెప్పి గబగబా అన్నారు, అసలు మనం సారీ చెప్పాల్సిన అవసరం ఏంటి? తొందరపడకుండా ఉంటే మార్నింగ్ లెగిస్తే కాల్ చేస్తే మాకు ఇలా జరిగిందండి అంటే దానికి సొల్యూషన్ ఏంటో చూస్తాం కదా. మన దగ్గర ప్రూఫ్స్ ఉంటాయి, ర్యాపిడో వాళ్ళు మిస్టేక్ చేసి ఉండొచ్చు అనేది మనం ర్యాపిడోకి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఏదన్నా సొల్యూషన్ అనేది ప్రతి సమస్యకి ఉంటుందండి. సో ఇలాంటివి ఎవరికైనా జరిగితే దయచేసి కంగారు పడుకోకుండా, దానికి నా దగ్గరనే కాదండి ఏ సంస్థలో అయినా కానీ కస్టమర్ కేర్ సర్వీస్ ఉంటుంది, అక్కడికి కాంటాక్ట్ చేసి ప్రాపర్గా దానికి సొల్యూషన్ ఏంటనేది చూసుకుంటే అన్నీ సాల్వ్ అవుతాయి. సో ఇక మీదట ఇట్లాంటి ఇష్యూస్ ఏమైనా మా తరపు నుంచి వస్తే కనుక దయచేసి కొంచెం మార్నింగ్ షాప్ ఓపెన్ అయ్యేదాకా వెయిట్ చేసి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీకు ప్రాబ్లం సొల్యూషన్ అనేది 100% ఏదైనా వచ్చినా కూడా దొరుకుతుంది. అది ఈరోజు చెప్పాలనుకున్నది. అంతేనండి. ఇంకొకటి, ఏదో ఇట్లా కొంచెం సామాన్ పెట్టుకొని అట్లా చేసేది కాదు. చూడండి షాపు ఇవన్నీ మేము ఏం చేసుకుంటాం చెప్పండి? మీకు తప్పు సామాన్లు పంపిస్తే మళ్ళీ ఇంకోసారి మాకు కొనుక్కోరు కదా. ఫ్రాంక్గా చెప్పాలంటే ఇప్పుడు నవ్వుతున్నాను కదండి, మార్నింగ్ అసలు ఆ మాటలు అవి విన్నప్పుడు చెప్పలేము. ఇంకా అవి ఎవరికి వాళ్ళు ఫేస్ చేస్తేనే అర్థమవుతుంది. ఇంకొకసారి దేవుడి దేవల్ల ఇలాంటి ప్రాబ్లం రావద్దు, ఇలాంటి మాటలు పడాల్సిన అవసరం ఆ సిచ్యువేషన్ రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ భగవంతుడిని. ఈరోజుకైతే ఇదే వీడియో అండి. జస్ట్ కొంచెం ఏదన్నా ఇష్యూ వస్తే సొల్యూషన్ కోసం మమ్మల్ని అడగండి. ఇది ఇలా అయిందండి, ఇది ఏం చేద్దామండి, అది మేము రెస్పాండ్ అవ్వకపోతే అప్పుడు మీకు తోచిన నిర్ణయం తీసుకోవచ్చు. అది అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలని కోరుకుంటూ మీ సునీత.